ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ 50 ఉదాహరణకు ఉంటే ఆ 50లో ఉండాల్సినది 70 ఎకరాల ఎక్స్టెంట్ అయితే 150 ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి. దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో, ఎవడు బ్యాంకు లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా మా జిల్లాలో దగ్గర 25 లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి. అవన్నీ ఫిల్టర్ కావాలి, అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు. అది 100 years బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో. మళ్ళీ ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. అంటే భూమి ఎందుగా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు, రీసర్వే అనేది నిలిపేస్తాము, దీనివల్ల అందరికీ ఇదని మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు. అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరు అనుకుంటే డెఫినెట్గా నిజం నోటు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన. కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ రిఫార్మ్, అలాంటివి జరిగే తీరాలి. ఎందుకంటే దానికి